హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీ బీసీసీఐ ఖరారు చేసింది. ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా 5 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని తెలుస్తోంది. ఆర్టీఎం కార్డు నిబంధన ఈసారి కూడా తిరస్కరించిందని సమాచారం. మరికొన్ని గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానుంది. అయితే రూల్స్ దాదాపు ఖరారు కావడంతో ఆటగాళ్ల బదిలీలు, రిటెన్షన్ల గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు వాస్తవానికి సంబంధం లేకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై వచ్చిన వదంతుల గురించి ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ ఘాటుగా స్పందించాడు. అసలేం జరిగిందంటే, తన మేనేజర్ ద్వారా ఈ వారం ప్రారంభంలో ఆర్సీబీని పంత్ సంప్రదించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ స్థానం ఖాళీగా ఉండడంతో దాని కోసం ప్రయత్నించాడు. కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ అతన్ని తిరస్కరించింది. ఆర్సీబీలోకి పంత్ రావడాన్ని విరాట్ కోహ్లీ వ్యతిరేకించాడు. భారత జట్టులో ఢిల్లీ క్యాపిటల్స్లో తన రాజకీయ వ్యూహాలను చూసి కోహ్లీ వద్దన్నాడు. ఆర్సీబీ వర్గాల సమాచారం అని ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు. దీనికి రిషబ్ పంత్ ఘాటుగా సమాధానమిచ్చాడు. ఇది ఫేక్ న్యూస్. సోషల్ మీడియా వేదికగా ఎందుకు తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నారు? కాస్త సెన్సిబుల్గా ఉండండి. ఇది బాగాలేదు. ఎలాంటి కారణం లేకుండా అభద్రత వాతావరణాన్ని సృష్టించవద్దు. ఇలాంటివి ప్రచారం జరగడం ఇదేం ప్రథమం కాదు, అలా అని చివరిసారి కూడా కాదు. కానీ నేను చెప్పాలనుకుంటున్నాను, సంబంధిత వర్గాల సమాచారాన్ని మరోసారి చెక్ చేయండి. రోజురోజుకు ఇది మరింత దిగజారుతోంది. ఇక మిగిలింది మీ చేతిలోనే ఉంది. ఇది కేవలం మీకు మాత్రమే చెప్పట్లేదు, మీ తరహాలోనే తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్న అందరికీ చెబుతున్నాను అని రిషబ్ పంత్ రిప్లై ఇచ్చారు. అయితే దీనికి సదరు ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ పంత్ పంజాబ్ కింగ్స్కి వెళ్తున్నాడని ఓ పెద్ద జర్నలిస్ట్ పోడ్కాస్ట్లో చెప్పారు. మీరు ఆయనకు కూడా ఓ రోజున బదులివ్వండి అంటూ రిప్లై ఇచ్చాడు. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.